ఫ్రెండ్స్, నేను మీ స్మైలీ స్వర్ణ. ఇవాళ నేను మీకు ఒక ప్రోటీన్ లడ్డు చేయడం చూపిస్తాను ఫ్రెండ్స్. ఇదిగోండి, జీడిపప్పు, బాదం, తర్వాత ఇవి ఏంటంటే నూలుపప్పు అండి. నూలుపప్పు ఒక 2 టేబుల్ స్పూన్స్. ఇవి ఓట్స్. ఇవి ఓట్స్. ఇవి ఫ్రైడ్ చనాదాలు అంటారు కదా, గులసెనపప్పు. సో ఇది తర్వాత ఇవి ఏంటంటే ఇదిగోండి, ఇవి ఫూల్ మక్కన అంటారు కదండి, అవి. తర్వాత పల్లీలు, ఇదిగోండి పల్లీలు ఇవన్నీ మనం రోస్ట్ చేసుకోవాలి కొంచెం, అంటే ప్యాన్లోని అలాగ వేయించుకోవాలన్నమాట. ఇదిగోండి, నూలుపప్పు వేయించుకున్నాను, బాదం అండ్ జీడిపప్పు వేయించాను. ఇవి అదే గులసెనపప్పు వేయించుకున్నాను. జస్ట్ ఆయిల్ ఏం వేయకుండా, గీ కూడా వేయకూడదండి, జస్ట్ అలా ప్యాన్లోని కొంచెం వేడి చేసుకోవాలి. ఇదిగోండి, ఓట్స్ కూడా వేయించుకున్నాను. ఇదిగోండి, ఫూల్ మక్కని వేయిస్తున్నాను. చూడండి, ఫూల్ మక్కని కూడా ఒక 2 మినిట్స్ జస్ట్. ఇదిగోండి, చూసారా, ఇది ఇలా అంటే నొక్కితే పగులుతుంది కదండి, అలా పగిలేటట్టు వేయించుకోవాలి. విరిగేటట్టు, అదే విరుగుతుంది కదా, అలా వేయించుకోవాలి జస్ట్ ఒక 2 మినిట్స్. తర్వాత ఇదిగోండి ఫ్రెండ్స్, తర్వాత పల్లీలు వేసుకోవాలి. పల్లీలు కూడా ఒక 2 మినిట్స్ అంటే బ్రౌన్ కలర్ వచ్చేటట్టు వేయించుకోవాలి, రోస్ట్ చేసుకోవాలి. రోస్ట్ చేసుకున్నాక ఇవన్నీ కలిపి మనం ఒకటి మిక్సీలో వేసి గ్రైండ్ చేసుకోవాలన్నమాట. ఇది పిల్లలకి ఇది గ్రైండ్ చేసుకుని ఖర్జూరం, కిస్మిస్ నేను యాడ్ చేస్తానండి, స్వీట్నెస్. తర్వాత కొంచెం బెల్లం, ఈ 3 యాడ్ చేసుకుని మనం గ్రైండ్ చేసుకుని లడ్డూలాగా కొంచెం నెయ్యి వేసుకుని లడ్డూలా చుట్టుకుని పిల్లలకి రోజుకి ఒక బాల్ అంటే రౌండ్ చేసుకున్న లడ్డు ఉంటుంది కదండి, ఆ లడ్డు పిల్లలకి రోజు స్కూల్కి వెళ్ళే టైంలోని ఒక లడ్డు కనుక ఇచ్చినట్టయితే పిల్లలకి చాలా హెల్దీ అండి. బ్రెయిన్ షార్ప్గా కూడా ఉంటుంది. వాళ్ళకి ప్రోటీన్ అందినట్టే, ప్రోటీన్ లడ్డు అనమాట. సో వాళ్ళకి ప్రోటీన్స్ అందినట్టే, వాళ్ళు బలంగా కూడా ఉంటారు. సో మార్నింగ్ ఒకటి, ఈవినింగ్ ఒకటి వాళ్ళకి ఇస్తే చాలా మంచిదండి ఫ్రెండ్స్. ఇదిగోండి, నేను ఇవన్నీ మిక్సీ చేసుకున్నాక మీకు చూపిస్తాను ఎలా వచ్చిందో, చూసేయండి ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా, ఇదిగోండి ఫుల్ మక్కన ఏమొచ్చి, ఇది ఫుల్ మక్కన అండి. ఇందులో చాలా మంచి ప్రోటీన్స్, అన్నీ ఉంటాయి. సో ఇదిగోండి, ఇలా మనం ఎలాగా చేసుకోవాలంటే, ఇది ఫుల్ మక్కనాన్ని ఒక 2 మినిట్స్ రోస్ట్ చేసుకోవాలి. చేసుకుంటే ఇదిగోండి చూడండి, విరిపితే ఇలా పౌడర్ అవ్వాలి, అలా మనం రోస్ట్ చేసుకోవాలన్నమాట. వీటిని ఎక్కువ చేయకూడదు. ఇదిగోండి చూసారా, విరిపితే విరిగిపోతుంది ఈజీగా, ఇలా చేసుకోవాలి. సో పల్లీలు కూడా మనం ఇలాగా ఒక 2 మినిట్స్ రోస్ట్ చేసుకోవాలి. చూసారా, ఇది మనం చల్లారితే మనకి పొట్టు ఉంటుంది కదా, పొట్టు తీసేసినైనా పర్వాలేదు, లేదా పొట్టుతోటైనా పర్వాలేదండి. ఏం లేదు, పొట్టుతో ఉంటే కొంచెం కలర్ ఏమొచ్చి డార్క్ కలర్ వస్తుంది, పొట్టు తీసేస్తే వైట్గా వస్తుంది, అంతేనండి, పెద్ద తేడా ఏం లేదు. కాకపోతే నేను పొట్టుతో ఉంచేస్తాను, ఎందుకంటే పొట్టులో కూడా మంచి వాళ్ళకి బలం ఉంటుంది పొట్టులో కూడా. సో అందుకు నేను పొట్టు ఉంచేస్తాను, కొంచెం తీస్తాను, కొంచెం ఉంచుతానండి. సో ఇదిగోండి చూసారు కదా, ఇలా పల్లీలు ఇలాగా బ్రౌన్ కలర్ వచ్చేటట్టు ఎక్కువ మాడిపోకుండా ఇలా రోస్ట్ చేసుకోవాలన్నమాట. సో ఇవన్నీ కలిపి నేను మిక్సీ చేసి పౌడర్ చేసి మీకు లడ్డు చుట్టి చూపిస్తాను. సో ఇది కొంచెం నెయ్యి వేయండి, 1 స్పూన్, లడ్డు అవ్వకపోతే కనుక 1 స్పూన్ వేసి లడ్డు చుట్టుకోవడమే. ఇది కనుక పిల్లలకి పెడితే మంచి ప్రోటీన్స్ అండి, చాలా మంచి హెల్తీగా బలంగా ఉంటారు. సో ఇందులో నేను స్వీట్నెస్ కోసం ఖర్జూరం అండ్ కిస్మిస్ అండ్ జాగరీ అండి, బెల్లం యాడ్ చేస్తున్నాను, ఈ 3. తర్వాత ఫ్లేవర్ కొంచెం యాలకుల పొడి వేస్తున్నాను నేను, దీనివల్ల మనకి ఫ్లేవర్ అన్నది తెలుస్తుంది. సో మంచి ఫ్లేవర్ టేస్ట్ వస్తుంది. సో ఫ్రెండ్స్, ఇది నేను లడ్డు చుట్టాక మీకు చూపిస్తాను ఎలా వచ్చిందన్నది. ఫ్రెండ్స్ చూసారు కదా, అవన్నీ ఇలా పౌడర్ చేసుకోవాలండి. ఇలా పౌడర్ చేసుకుని మనం చేతికి లడ్డు అవన్నీ కలిపి ఒక్కొక్కటి ఫస్ట్ నూలుపప్పు, తర్వాత నూలుపప్పు మిక్సీ కొట్టుకోవాలి, తర్వాత గులసెనపప్పు, తర్వాత పల్లీలు,
అలా ఒక్కొక్కటి అన్నీ ఇలా మిక్సీ కొట్టుకోవాలి ఫ్రెండ్స్. తర్వాత ఇవన్నీ పౌడర్ అయ్యాక అప్పుడు బెల్లం నేను స్వీట్నెస్ కోసం ఇందులో షుగర్ వేయలేదండి, బెల్లం వేస్తున్నాను. హెల్దీ కదా బెల్లం హెల్దీ కదా, అందుకు నేను బెల్లం వేస్తున్నాను. బెల్లం పౌడర్ ఉంటుంది కదా, లేదంటే మనం ముక్కలు కొట్టుకుని బెల్లం వేసుకోవచ్చు. సో బెల్లం వేసుకొని ఇది బెల్లం తర్వాత ఖర్జూరం వేసానండి. ఒక 6 to 7 ఖర్జూరం వేసాను. ఖర్జూరం తర్వాత కిస్మిస్ కూడా వేసాను ఫ్రెండ్స్. నో షుగర్ అనమాట, ఇందులో షుగర్ లేకుండా నేను చేస్తున్నాను ఫ్రెండ్స్. ఇదిగోండి చూసారా ఎంత ఈజీగా అయిపోయిందో. సో ఇలా ఉండలు చేసేసుకోవడమే, ఈజీగా అయిపోతుందండి. ఇదిగోండి చేతికి నెయ్యి రాసుకో అవసరం లేదు, ఇది ఇలా ఈజీగా ఉండలు చుట్టేసుకోవడమే. నెయ్యి అవసరం లేదు, ఒకవేళ నెయ్యి మీకు కావాలంటే నెయ్యి వేసుకోండి. నేనైతే నెయ్యి వేయలేదు ఇందులో. సో నెయ్యి బాగుంటుంది అంటే నెయ్యి వేసుకోవచ్చు. సో ఇదే మనకి ఏంటంటే బెల్లంలో తడి, తర్వాత ఈ శనగపలుకుల్లో ఆయిల్ ఉంటుంది కదండి, నూలుపప్పులోని ఆయిల్ ఉంటుంది కదా, సో దాంతో బెల్లం ఇవన్నీ సో తడిగా ఉంటుంది కదా కొంచెం, దానివల్ల ఈజీగా ఉండైపోతుంది. చూసారా ఇలా ఈజీగా ఉండైపోతుంది. ఇదిగోండి ఇలా అయిపోతున్నాయి. సో ఇది మీ పిల్లలకి కనుక రోజు మార్నింగ్ ఒకటి, వాళ్ళకి స్కూల్కి వెళ్ళే ముందు మార్నింగ్ ఒకటి, ఈవినింగ్ ఒకటి ఒక్కొక్క లడ్డు ఇచ్చారంటే వాళ్ళకి చాలా హెల్తీ అండి, ప్రోటీన్స్ అందినట్టే వాళ్ళకి బాడీకి. సో ఫ్రెండ్స్ లైక్ చేయండి, కామెంట్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని. ఇట్స్ స్మైలీ స్వర్ణ. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. చూసారు కదా ఎంత బాగుందో లడ్డు, ఇదిగోండి ఎంత హెల్తీగా ఉందో. రోజుకో పొద్దున్న స్కూల్కి వెళ్ళే ముందు, తర్వాత ఈవినింగ్ వచ్చాక వాళ్ళకి స్నాక్స్ అన్నీ ఇచ్చేసాక వాళ్ళకి చూడండి మళ్ళీ ఆకలేస్తుంది అంటారు మధ్య మధ్యలో, అప్పుడు ఈ కనుక ఒకటి ఇచ్చినట్టయితే వాళ్ళకి టమ్మీ జంక్ ఇవ్వకుండా ఈ లడ్డు అన్నది ఇచ్చేస్తే చాలా హెల్తీగా ఉంటారు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఇదిగోండి చూడండి చూసారా ఈ కలర్ వచ్చింది నాకు. సో మీరు ట్రై చేసి చెప్పండి ఫ్రెండ్స్, కామెంట్స్ చేయండి. థ్యాంక్ యూ.